వెల్కమ్ టు యూఏటీవీ. వ్యాపార ప్రపంచంలో ఒక పెద్ద మార్పు చోటు చేసుకుంది. అదేంటంటే దేశంలోని అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ప్రపంచంలోని టాప్ 10 ధనవంతుల లిస్టులో స్థానాన్ని కోల్పోయారు. గత సంవత్సరంతో పోలిస్తే ఆయన నికర ఆస్తుల విలువ 1,00,000 కోట్లు తగ్గడంతో ఇలా జరిగింది. ఈ సమాచారం హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2025 ద్వారా వెల్లడైంది. మరోవైపు టెస్లా CEO ఎలాన్ మస్క్ ఎప్పటిలాగే ప్రపంచంలోని అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్నారు. ఆయన మొత్తం సంపద ప్రస్తుతం $420 బిలియన్. ఐటీ కంపెనీ HCLకి చెందిన రోష్ని నాడార్ ఇప్పుడు ప్రపంచంలోనే 5వ ధనవంతురాలైన మహిళగా నిలిచారు. ఆమె ఆస్తులు 3.5 లక్షల కోట్లకు పైమాటే. ప్రపంచంలోని టాప్ 10 మహిళలలో చోటు దక్కించుకున్న మొదటి భారతీయ మహిళ కూడా రోష్ని నాడార్. ఆమె తండ్రి శివ్ నాడార్ ఆమెకి HCLలో 47% వాటాను ఇచ్చారు. ముఖేష్ అంబానీ ఇప్పటికీ భారతదేశం అలాగే ఆసియాలో అత్యంత ధనవంతుడిగా ఉన్నారు. ప్రస్తుతం అంబానీ కుటుంబం ఆస్తుల విలువ 8.6 లక్షల కోట్లు. అయితే గత సంవత్సరంతో పోలిస్తే అతని సంపద దాదాపు 13%, అంటే 1,00,000 కోట్లు తగ్గింది. మరోవైపు గౌతమ్ అదానీ ఇంకా అతని కుటుంబ సంపద 13% పెరిగింది. గత ఏడాది కాలంలో అదానీ నికర ఆస్తుల విలువ 1,00,000 కోట్లు పెరిగింది. 8.4 లక్షల కోట్ల నికర ఆస్తితో భారత ధనవంతుల లిస్టులో గౌతమ్ అదానీ 2వ స్థానంలో ఉన్నారు. ఈ లిస్టులో రోష్ని నాడార్ ఆమె కుటుంబం 3వ స్థానంలో ఉంది. విశేషం ఏంటంటే ఆమె ఈ లిస్టులో తొలిసారిగా చోటు సంపాదించింది. సన్ ఫార్మా దిలీప్ సంఘ్వి సంపద 21% పెరిగి ఇప్పుడు అతని సంపద 2.5 లక్షల కోట్లుగా ఉంది. అతను ఈ లిస్టులో 4వ స్థానంలో ఉన్నారు. విప్రో అధినేత అజిమ్ ప్రేమ్జీ 2.2 లక్షల కోట్లతో 5వ స్థానంలో, కుమార్ మంగళం బిర్లా 2 లక్షల కోట్లతో 6వ స్థానంలో ఉండగా 2 లక్షల కోట్ల నికర విలువతో సైరస్ పూనావాలా 6వ స్థానంలో ఉన్నారు. గత ఏడాది కాలంలో ఆయన నికర ఆస్తులు 8% తగ్గాయి. బజాజ్ ఆటోకు చెందిన నీరజ్ బజాజ్ 1.6 లక్షల కోట్లతో 8వ స్థానంలో ఉండగా రవి జైపూరియా అండ్ రాధాకిషన్ దమానీ 1.4 లక్షల కోట్లతో 9వ స్థానంలో ఉన్నారు. ఒక్క ముంబైలోనే అత్యధిక సంఖ్యలో బిలియనీర్లు ఉండగా టాప్ 10 బిలియనీర్లలో 5 ముంబైకి చెందిన వారే. న్యూఢిల్లీలో 2 బిలియనీర్లు ఉండగా బెంగళూరు, అహ్మదాబాద్ ఇంకా పూణేలలో ఒక్కొక్కరు బిలియనీర్లు ఉన్నారు.